సోమవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. అదృష్టలక్ష్మి వెళ్ళిపోతుంది. వారంలో కొన్ని రోజులు కొన్ని రకాల పనులు చేయడం నిషిద్ధం. అటువంటి వాటిలో సోమవారం రోజు చేసే కొన్ని పనులు కూడా ఒకటి. తెలిసి తెలియకుండా కూడా సోమవారం రోజు కొన్ని రకాల తప్పులు చేయకూడదని. ఇలా చేస్తే అదృష్టం, లక్ష్మికి కోపం వస్తుంది. చాలా మంది సోమవారాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటారు. అదృష్టం వరించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే సోమవారం కొన్ని పనులు చేయకూడదు. ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవారం అదృష్టం కలిసి రావాలంటే ఎవరూ నలుపు, బ్లూ కలర్ దుస్తువులు ధరించకూడదు. ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అదృష్టం తగ్గిపోతుంది. అదే విధంగా పుస్తకాలు, పెన్నులు వంటివి కూడా కొనుగోలు చేయకూడదు. పత్తి కొనకూడదు. దీపారాధన కోసం పత్తితో చేసుకునే వత్తులు ఈ రోజు చేసుకోకూడదు. అందుకు బదులుగా బుధవారం చేసుకోవడం మంచిది. బెండకాయలు, ఆవాలు, పనసకాయ, నల్ల నువ్వులు, మసాలు దినుసులు వంటివి ఆ రోజు తీసుకునే ఆహారంలో ఉండకూడదు. మీరు తినే ఆహార పదార్థాలలో పైన చెప్పినవి లేకుండా చూసుకోవాలి. ఎటువంటివి చేయాలి అన్న విషయానికి వస్తే, ఈ రోజు ఏదైనా మొక్క నాటి నీరు పోస్తే త్వరలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఏదైనా వెండి వస్తువు సోమవారం కొనడం మంచిది. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు, తెలిసిన వారు ఉంటే వారి సలహాలు ఆ రోజున తీసుకోవాలనుకుంటే మంచిది. వ్యవసాయదారులు జామ, అరటి, కొబ్బరి వంటి పంటల సాగు ఈ రోజున మొదలెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.